సో ఈరోజు మనకు ఒక పేషెంట్ ఒక క్వశ్చన్ అడిగారు, మేడం మేము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకొని కన్సీవ్ అయ్యాము, సో ఇప్పుడు మాకు నార్మల్గా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అని చెప్పి ఈ పేషెంటే కాదు చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో మీకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అది మీరు నార్మల్గా కన్సీవ్ అయినా లేదా ఐయుఐ ట్రీట్మెంట్లో కన్సీవ్ అయినా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కన్సీవ్ అయినా వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సో మీకు ఎలా డెలివరీ అవుతారు అనేది మీకు ఇనిషియల్గా డిసైడ్ అవ్వదు. సో యూజువల్గా నార్మల్ డెలివరీ అవ్వాలంటే డెలివరీ టైంలో మీకు బేబీ వెయిట్ ఎంత ఉంది, సో బేబీ చుట్టూ ఉమ్ము నీరు అనేది ఉంటుంది, సో ఉమ్ము నీరు ఎలా ఉంది, సో దాని తర్వాత ప్లసెంటా పొజిషన్ ఎలా ఉంది. సో కొంతమంది పేషెంట్కి ప్లసెంటా అనేది మొత్తం కవర్ చేసి ఉంటుంది ఇంటర్నల్ లాస్ని, సో అటువంటి పేషెంట్స్కి నార్మల్ లేబర్ డిఫికల్టీ అవుతుంది. లేదు మీకు ట్విన్స్ ఉన్నారా, సో ఇలా ఎటువంటి పేషెంట్కైనా డెలివరీ అయ్యే టైంలో సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి.